నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మనందరికీ తెలుసు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు మన దేశంలోనే కాదు, మన హైదరాబాద్ లో కూడా ఎంత ఘనంగా వైభవంగా నిర్వహిస్తారన్నది మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ధూల్పేట ఈ గణేష్ విగ్రహాల తయారీకి అత్యంత ప్రాచుర్యాన్ని పొందినటువంటి ధూల్పేటలో మనమైతే ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు కొంతమంది మూర్తి కళాకారులు, అలాగే కుందన్ కళాకారులు రామచందర్ గారు, అలాగే ప్రమోద్ కుందన్ కళాకారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వీరు ఈ విగ్రహాల తయారీలో ఉన్నారు, ఎట్లా మార్కెట్ జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ఏ రకంగా ఉందనేది వారి మాటల్లోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచందర్ గారు నమస్తే అండి. प्रमोद गाరు नमस्ते. रामचंद्र जी, आप बताइए, आप कितने साल से ये काम चल रहा है, अभी कैसा चल रहा है? अभी ये तीसरी पीढ़ी है। दादा करे, बाबा करे, अब उनका बेटा करा, तीसरी पीढ़ी है। दादा परदादा से काम चलते आ रहा है। अभी मैं 12 साल से मैं उत्तराखंड। ओके, हाँ 12 साल से आप चल रहा है। आप चल रहा, उससे पहले हमारे बाबा चले, उससे पहले हमारे दादा चले, लास्ट में मैं हूँ अभी से। अब कैसा चल रहा है आपका धंधा? आपका धंधा तो थोड़ा ये बाहर मार्केट में जो फैल गया सब दूसरे काम के, उससे थोड़ा कम होगा बिजनेस का। और पब्लिक भी इतना वेट पैसा नहीं दे रही। अब अपन 1,70,000 बोले तो 80,000 90,000 बोल रही पब्लिक। दूसरी काम की वजह से धूलपेट में थोड़ा मार खा गए। आपके पास कितने कैसा वेराइटीज है? मार्केट में बहुत सारा दुकान है ना, हाँ। उनके पास भी बहुत बहुत वेराइटीज है, बहुत मूर्ति है। आपके पास कैसा आना है, कई को आना है, कैसा वेराइटीज है आपके पास? अब ये बड़ा मूर्ति है हमारे पास, हमने 19 फीट का है, उससे चालू है समझो। उससे छोटा 12 फीट का है। अब उससे छोटा तो सब छोटे छोटे थोड़ा सेल हो जाता है। मेन तो बड़े को ही चल रहा है సేల్. ఓకే, ప్రమోద్ గారు చెప్పండి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చదువుకుని మంచి గ్రాడ్యుయేట్ లాగా ఉన్నారు, మీరు కుందన్ ఆర్టిస్ట్ చేస్తున్నారు ఇక్కడ. అసలు మీరు ఈ కుందన్ కళాకారు మూర్తి ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ బిజినెస్ లోకి మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? అన్న, నేను యాక్చువల్లీ ఒక బీఎస్సీ ఎంఎస్సీ ఎడ్యుకేట్ గ్రాడ్యుయేట్ అన్నా. నేను ఈ ఫీల్డ్లో పాస్ట్ 10 years నుంచి ఉన్నాను. 10 years నుంచి నేను మొత్తం ధోతి, పంచా, కుందన్ అట్లాంటి పని చేస్తాను. మీరు ఆ శాంపుల్ చూడొచ్చు ఎలా ఉంది నా దగ్గర. మొత్తం పగడి, కుందన్ అన్ని చేసేస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం ఏమేమి వెరైటీస్ చేశారు మీరు? బిజినెస్ ఎట్లా ఉంది అన్న? యాజ్ కంపేర్ టు నా ప్రీవియస్ డేస్ ఇప్పుడు కొంచెం ధూల్పేట్ మార్కెట్ తగ్గిపోయింది. ఎందుకంటే బయట మన అవుట్స్కట్స్లో కానీ మన చాలా సారి షెడ్స్ వచ్చినాయి, అందుకోసం ధూల్పేట్లో కొంచెం బిజినెస్ తక్కువైపోయింది. యాజ్ కంపేర్ టు ముంబై కానీ, పూనా కానీ, సోలాపూర్, పెయిన్, ధూల్పేట్ విగ్రహం ఒక యాంటిక్ ఉంటుంది, యూనిక్ ఉంటుంది, దాంతో పాటు స్ట్రాంగ్ కూడా ఉంటుంది. మనం చెప్పొచ్చు ఈజీగా సేమ్ ఫిట్, ఇది విగ్రహం అనేది 98 feet అన్న. ఈ సేమ్ ఫిట్ లో మనకి ఇట్లాంటి వెయిట్ లో సోలాపూర్ది కానీ లేకపోతే ముంబై కానీ 5 గణేష్ వస్తాను. కానీ ఈ గణేష్ హెవీ ఉంటుంది. ఈ గణేష్ మీద నాన్ స్టాప్ 10 మెంబర్ కూడా నిలబడదు. ఈవెన్ దో తొండం ఉంటుందా, తొండం పైన కూడా ఒక వ్యక్తి కూర్చోవచ్చు, అంత సాలిడ్ ఉంటుంది ఈ గణేష్ విగ్రహం. ఈ గణేష్ ఈజీలీ డ్యామేజ్ కాదు, సేఫ్టీ ఉంటుంది. గణేష్ లోపల మొత్తం బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి, ప్లాస్టర్ ఉంటుంది, హెవీ ఉంటుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మట్టి విగ్రహాలకు ఎక్కువ క్రేజ్ వస్తుంది, పర్యావరణానికి అనుకూలంగా మట్టి విగ్రహాలు ఉంటాయని చెప్పి వస్తుంది. ఆ మట్టి విగ్రహాల ఎఫెక్ట్ అనేది మీ పిఓపి విగ్రహాల పైన ఈ సేల్ పైన ఏమైనా పడుతుందా? మేమన్నా ఇవే కాకుండా పెద్ద విగ్రహం కాకుండా మేము చిన్న విగ్రహం కూడా చేస్తామన్నా. 2 feet నుంచి 20 feet దగ్గర మా దగ్గర విగ్రహం ఉంటుంది. కానీ మాది మెయిన్ ఫోకస్ ఏంటంటే, మా అన్నది పెద్ద విగ్రహం మీద మాది అన్నది మెయిన్ ఫోకస్ ఉంటుంది. సో పెద్ద విగ్రహంకి కౌడంగ్ కానీ, క్లే కానీ, మట్టి విగ్రహం కానీ దానికి అంత ఫరక్ ఏం పడదు. ఎందుకంటే మనం క్లేతో, సాయిల్తో, ఇంకా కౌడంగ్తో, మనం పేపర్తో కానీ, ఇప్పుడు కొత్త వచ్చింది మార్కెట్లో పేపర్ గణేష్ అని, ఆ గణేష్ లో మనం పెద్ద విగ్రహం చేయలేకపోతాం. ఈ గణేష్ లో ఉంది కదా, దీనిలో మనం పెద్ద ఆ మార్కెట్ డిఫరెంట్, ఈ మార్కెట్ డిఫరెంట్, కానీ కొంచెమైనా ఎఫెక్ట్ ఉంటుంది అన్న, ఖచ్చితంగా ఉంటుంది కొంచెం. रामचंद्र जी, अब बताइए, पहले 5 साल से कैसा मार्केट है, अब ये साल कैसा चलता है? पहले तो अच्छा चल रहा था मार्केट, थोड़ा
रेट कम होने से। अब ये साल तो रेट बढ़ने से थोड़ा रेट ज्यादा नहीं दे रही पब्लिक हमको, जितना लगा उतना भी मुश्किल से निकल रहा हो। ओके, किराया, टेंट का किराया, लेबर का, ये सब निकाल करके बहुत कम हो रहा हमको बचने का। ओके, आपके हिसाब से खर्चा बहुत ज्यादा हो रहा है, वो लेबर का चार्ज, पेंट का चार्ज, ओपी वोपी का चार्ज। आपकी ऐसा प्राइजेस प्राइजेस है ना, प्रेजेंट प्राइजेस, ये प्राइजेस में आपका खर्चा कम आता है क्या? पहले आता था कम, अब नहीं आ रहा, ज्यादा हो जा रहा हमको पूरा। पहले से 12 नहीं मिलते थे, अब 5 पैसे 10 पैसे ही मिल रहा अब, ये वजह से अब उसमें ही चला ले रहे। अब चलने दो बोल के अब मार्केट में। अब थोड़ा गाड़ी जांच का जो चालू करा उन्हें, उनकी वजह से पूरा धूलपेट में थोड़ा मार खा गया। अब सीजन सीजन चालू हो रहा है, कस्टमर्स कैसा आ रहा है, कैसा बुकिंग कर रहा है, अच्छा ही चल रहा है, पुराने से अभी कैसा है? अभी तो इस टाइम तो थोड़ा कम है, बुकिंग तो 2 महीने से चालू है, बंद आ रहे, देख रहे, जा रहे। फिर दूसरे नेक्स्ट ईयर में, उसके नेक्स्ट ईयर में आके कम बोल के चल जा रहे सब ऐसे। कम हो रहा थोड़ा, उतना सेल नहीं है पहले का तरह। ये बाहर डिस्ट्रिक्ट है वो पूरा तेलंगाना में जो बढ़ रहा बहुत कम हो गया है, जगह की वजह से। थोड़ा जगह के टेंटा भी ज्यादा दे रहे हम किराया। अब जाती टेंटा तो नहीं है उतना बनाने को, खाली रहने लायक है थोड़ा, बाकी का किराए का लेके सेल करना है। अब पेट है तो चालू है ना सब ये। और ప్రమోద్ చెప్పండి, ఇది ఇప్పుడు ఈ విగ్రహాలు మీరు కూడా ఉన్నారు, తయారు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం మార్కెట్ లో అసలు ఎటువంటి ట్రెండ్ నడుస్తుంది, ట్రెండ్ కి అనుగుణంగా మీరు కస్టమైజేషన్ చేసి ఇవ్వగలుగుతారా విగ్రహాలు? అవునా, నేను ఎట్లాంటి గణేష్ ఉన్నాయి, సోలాపూర్ కానీ, ధూల్పేట్ కానీ, ముంబై కానీ, స్పెయిన్ కానీ, 2 ఫీట్ నుంచి నేను 22 ఫీట్స్ కి విగ్రహానికి మొత్తం కుందన్, ధోతా, పంచా, పగడి, డైమండ్ వర్క్, లేస్ వర్క్, కుందన్ వర్క్, అన్ని టైప్స్ మొత్తం మెటీరియల్ వచ్చాను. చాలా ఫ్రీ అండి. యాక్చువల్లీ నేను ఒక స్టేట్ లెవెల్ ఆర్టిస్ట్ అన్నా, పోర్ట్రేట్ ఆర్టిస్ట్. ఇది జస్ట్ చేస్తున్నా అంటే ఒక సేవ లాగా, ఒక మనకి ప్యాషన్ లాగా, దేవుడికి సేవ లాగా చేస్తున్నా అన్న. ఇది నాది యాక్చువల్లీ ఫీల్డ్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్. మా ఫాదర్ ఫీల్డ్ కంప్లీట్ డిఫరెంట్, ఇంకా నా ఫీల్డ్ డిఫరెంట్. నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో పని చేస్తా. ఈవెన్ దో దేవుడికి సేవ చేయాలి, భక్తి భావన ఉండాలి, ఇది నాకు ప్యాషన్ లాగా. నేను ఆర్ట్ కి, క్రియేటివిటీ ఎలాగైనా లింక్ ఉండాలి, దానికోసం అన్నా నేను మొత్తం విగ్రహంకి పంచా, ధోతి, కుందన్ అట్లాంటి మొత్తం చేస్తాను. అయితే ఇప్పుడు మనం చూసాం చాలా వరకు మార్కెట్ లో ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా బేస్ బాహుబలి, ఆ పుష్ప, అట్లా డిఫరెంట్ వెరైటీస్ లో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈసారి కొత్తగా ఎలాంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు, మీ దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి? అన్న మా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 5 to 6 వెరైటీస్ ఉన్నాయన్న. ఎంగళ మీరు చూడొచ్చు, ఇది కొత్త వన్ ఆఫ్ ద లేటెస్ట్ ప్యాటర్న్. ఇది భుజ గణపయ్య లాగా ప్యాటర్న్ ఉంది. దీనిలో మనం ఈ గణేష్ యాడ్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ప్యాటర్న్, 2026 ప్యాటర్న్. మనం ఎంగళ కూడా చూడొచ్చు, అది కూడా లేటెస్ట్ ప్యాటర్న్. మన దగ్గర అన్న షెడ్ లో ప్రతి ఒక్క ఇయర్ కి కొత్త ప్యాటర్న్స్ వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అంటే మార్కెట్ లో చాలా మంది ఇవి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది కూడా కొత్త తరహా, మాకు కూడా అంటే కొంతమంది ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది బయట పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మండపాల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అనుగుణంగా మీరు ఎట్లా తయారు చేస్తారు అన్న? మనం విగ్రహం ఎక్కడైనా కూర్చోబెడతామన్నా, ఇది మనం దేవుడు, మనం భక్తి భావన, మనం ఇండియాలో చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇట్ ఈస్ గణేష్ చతుర్థి అన్న. మనం ఇక్కడ చాలా గ్రాండ్ గా చేస్తాం. ఫస్ట్ ముంబైలో అవుతుంది, దాని తర్వాత హైదరాబాద్ లో అవుతుంది, దాని తర్వాత మొత్తం అన్ని స్టేట్స్ జరుగుతుంది. లైక్ ఈవెన్ దో సౌత్ మనం అంతా ఇన్వెస్ట్ కూడా చేస్తాం, అంత గ్రాండ్ గా మనం సెలబ్రేట్ చేస్తాం. మనం ఇంట్లో చిన్న విగ్రహం కూర్చోబెడతాం, 0 feet నుంచి 2 feet 4 feet దాకా మనం ఇంట్లో కూర్చోబెడతాం. దానికంటే పెద్ద మనం పిల్లలు కానీ, పెద్దవాళ్ళ గ్రూప్ కానీ, కమిటీ కానీ పెద్ద విగ్రహం మనం కూర్చోబెడతాం రోడ్ మీద. మన దగ్గర అన్ని సైజ్ ఆఫ్ విగ్రహం అవైలబుల్ ఉన్నాయన్నా. 2 feet నుంచి 22 feet విగ్రహం అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలంటే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? మన దగ్గర అడ్వాన్స్ బుకింగ్ చేయాలంటే మనకి కాంటాక్ట్ చేయాలన్నా, మన షెడ్ లో రావాలి. మన అన్న ఉన్నారు, అన్న నంబర్ ఇస్తా, ఇంకా మా నంబర్ కూడా ఇస్తా. మీరు కాంటాక్ట్ చేసి బుకింగ్ చేయవచ్చు. బుకింగ్ కోసం మీకు జస్ట్ 30% అమౌంట్ పే చేయాల్సిందే. 30% అమౌంట్ చేసి బుక్ చేసుకోవచ్చు. పే చేయాలి. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ అంటే ఏమైనా అడ్రస్?
డీటెయిల్ మొత్తం కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను నా బుకింగ్ కోసం. ఇంకా నా కుందన్ కోసం కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా 9014596733. आप इस नंबर पे कांटेक्ट कर सकते हैं. మీకు ఏదైనా పంచా కానీ, ధోతి కానీ, డైమండ్ కానీ, కుందన్ వర్క్ కానీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9014596733. ఇంకా బుకింగ్ కోసం కూడా మీకు లింక్ నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 2-3 నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇప్పుడు మన పూరా లోకల్ న్యూస్ ఛానల్ చూసి మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకు మీరేం స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు? మీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చిన కస్టమర్ కన్నా మేము ఖచ్చితంగా 10% డిస్కౌంట్ ఇస్తాము. జస్ట్ మీ రిలేషన్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా డ్యామ్స్ 10% డిస్కౌంట్ ఇస్తాం. ఈ విగ్రహం నేను చెప్పిన 1,70,000 చెప్పిన మనం ఈ రేట్లో మనం కస్టమర్కి ఇస్తున్నాం. సపోజ్ మీ దగ్గర నుంచి కస్టమర్ వస్తే 10% డిస్కౌంట్ అయితే ఎంత? 70,000 కదా, 20,000 తగ్గిస్తాను మీకోసం. 1,50,000కి మీ కస్టమర్ కోసం, మీ ఆడియన్స్ కోసం ఇచ్చేస్తామన్న 1,02,000 ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ప్రమోద్ గారు, థ్యాంక్ యూ రామచందర్ గారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ షాపులో అయితే అనేక రకాల వెరైటీలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మట్టి గణపతి విగ్రహాలతో పాటు డిఫరెంట్ వెరైటీస్, అది కూడా ప్రజెంట్ మార్కెట్ కు అనుగుణంగా ఎటువంటి కస్టమైజేషన్ తో కావచ్చు, లేదంటే ప్రజెంట్ ట్రెండింగ్ విగ్రహాలన్నీ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలాగే మన వ్యూవర్స్, మన పూరా లోకల్ న్యూస్ ఛానల్ సంబంధించిన వీక్షకులు ఎవరైనా మన ఛానల్ చూసి ఇక్కడ కొనుగోలు చేస్తే వాళ్ళకి మొత్తం ఖచ్చితంగా 10% డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పి మనకు ప్రమోద్ గారు, రామచంద్ర గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు మనం ఈ యొక్క ధూల్పేటలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి గణేష్ విగ్రహ కళాకారులతోటి మనం అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్ ఛానల్.